నేటి రాశి ఫలాలు సింహరాశి వారి రోజు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల నుండి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే ఉన్నత స్థాయి ఉద్యోగాలనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే జీవితంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ పనితీరుతో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక సింహరాశి వారు ఈరోజు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక సింహరాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. భార్యాభర్తల మధ్యలో ఏవైతే వివాదాలు అపార్థాలు చోటు చేసుకున్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. అలాగే సోదరులతో ఉన్న విరోధాలు ఏవైతే ఉన్నాయో అవి సమసిపోయి మైత్రి అనేది ఏర్పడుతుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది. రాజకీయ నాయకులకి అనుకూలత అనేది కనబడుతుంది. కళాకారులకు క్రీడాకారులకు విదేశీయానం చేసే శుభయోగంగా చెప్పవచ్చు. ఇక సినీ రంగం వారికి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఊహించని ధనప్రాప్తి అనేది కలుగుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఇక ఈరోజు ప్రముఖుల పరిచయం మీకు మంచి లబ్ధిని చేకూరుస్తుంది. ఇక సింహరాశి వారు ఈరోజు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బాధల నుండి విముక్తి పొందుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు అదనపు ఆదాయం అనేది కలుగుతుంది. ఇక మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. అలాగే మీ సంతాన విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను దక్కించుకోగలుగుతారు. అలాగే పెట్టుబడులను పొందగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధుల్లో ప్రశంసలను అభినందనలను అందుకుంటారు. అలాగే ఈరోజు పారిశ్రామికవేత్తల యొక్క కృషి ఫలిస్తుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక మహిళలకు ఈరోజు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలనేవి అన్ని విధాలుగా లభిస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు నీలం, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు లక్ష్మీ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.